మహాప్రవాహిని భీమ యస్య మార్గమదాన్ముద రఘువర్యో ముదం దద్యాత్ కామితార్థప్రదాయక. మహానుభావులు నాకు రఘుత్తమ తీర్థులను అందించినటువంటి మహానుభావులు రఘువర్. అది మొట్టమొదట చెప్పుకోవలసింది. ఏ విధంగా అయితే అక్షోభ్య తీర్థులు అంటేనే జయతీర్థులను లోకానికి అందించిన వారు అని స్మరించుకుంటామో, ఎలాగైతే సత్యాత్మ తీర్థులు అంటే సత్యప్రమోద తీర్థులు అంటే సత్యాత్మ తీర్థులు అందించారు అని స్మరిస్తామో, అలా రఘువర్య తీర్థులు అంటూనే రఘుత్తమ తీర్థుల వంటి శకపురుషులను సమాజానికి అందించిన మహానుభావులు రఘువర్య తీర్థులు. విశేషమేమంటే రఘుత్తమ తీర్థులు ఆశ్రమం ఇచ్చినప్పుడు చిన్న పిల్లవారు పాపం. సో 5 సంవత్సరాలకే వారికి ఆశ్రమం అయిపోయింది. సో విద్యాభ్యాసాన్ని ఏమో రఘువర్య తీర్థులు ప్రారంభించారు, కానీ వారికి కాలం అయిపోయింది కనుక మరి ఆద్య వరదాచార్యులోనే మహాపండితులు వారికి అప్పగిస్తారు రఘుత్తమ తీర్థులను, మీరు వీరికి పాఠం చెప్పండి అని. సో ఆద్య వరదాచార్యుల వద్ద రఘుత్తమ తీర్థులు విద్యాభ్యాసాన్ని చేస్తూ ఉంటారు. అది కథ మీకు చాలా వినుంటారు. ఒకసారి అలా చెబుతూ రాను రాను పాపం ఆ వరదాచార్యులు కొద్దిగా గర్వం వచ్చేసింది. పీఠాధిపతులకే నేను పాఠం చెప్తూ ఉన్నాను అనే కొద్దిగా గర్వం. ఆ సాత్వికులు అందులో సంశయం లేదు, కాకపోతే మానవ సహజమైన కొద్దిగా అహంకారం రావడము. ఒకసారి ఒకరింట్లో దళపతి ఇంట్లో భిక్ష ఉంటుంది, ద్వాదశి భిక్ష. పేరు రఘుత్తమ తీర్థులు వెళ్ళాలి, పూజ ముగించుకుని వెళ్ళాలి, కాకపోతే సమయం అయిపోతుందని చెప్పి ఆద్య వరదాచార్యులు వాళ్ళందరూ భోజనాన్ని కూర్చుంటారు. రఘుత్తమ తీర్థులు వెళతారు, అందరూ భోజనాన్ని కూర్చున్నారు, వీళ్ళని వదిలేసి కూర్చున్నారు. కొద్దిగా మనస్సునకు బేజారైపోయింది. ఏమిది పీఠాధిపతులు ఆ మర్యాద లేకుండా కూర్చున్నారు కదా. వాపసు వెళ్ళిపోతుంటే పాపం మా ఇంటి గృహిణి ప్రాధేయపడి, ఇంటికి వచ్చిన ఏదో తిరిగి వెళ్ళిపోతే మాకు మంచిది కాదు, దయచేసి స్వీకరించారు, వారి ప్రార్థన మేరకు స్వీకరించి ఇంటికి వచ్చేస్తారు. మరి తిరిగి రాత్రి అంతా ఆలోచిస్తారు, ఏమి ఇలాగ అయిందే కదా. అంతలోపలే ఆ వరదాచారులు అంతకుముందు ఏం చేసేవారు, రఘుత్తమ తీర్థుల వద్దకు వచ్చి పాఠం చెప్పేవారు. కొన్నాళ్ళ తర్వాత వారినే రమ్మనేవారు, మీరే మా ఇంటికి రండి పాఠం చెప్తాను అనేవాళ్ళు. ఈ విధంగా వీటన్నింటినీ గమనించి వారికి చాలా మనస్సు వ్యధ అవుతుంది రఘుత్తమ తీర్థులకు. ఇది నాకు కలిగిన అవమానం కాదు, ఇది మహాపీఠము, పీఠానికే ఇది అవమానం కలుగుతోంది కదా, ఆ పీఠం పైన కూర్చుని అయోగ్యుణ్ణి అయిపోయానా నేను, ఏమిది అని పాపం చాలా చింత చేస్తూ ఉంటే ఆ రాత్రి స్వప్నంలో సాక్షాత్తు గురువులారు రఘువర్య తీర్థులు ప్రత్యక్షమై వారికి బీజాక్షరం రచించి ఆశీర్వదిస్తారు. రేపటి నుంచి మీరు పాఠానికి వెళ్ళే అవసరమే లేదు, మీరే సుధాపాఠం ప్రారంభం చేయండి అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. మరో రోజు నుండి రఘుత్తమ తీర్థులు తామే స్వయంగా సుధాపాఠం చెప్పడం ప్రారంభిస్తారు. ఎక్కడైతే వెనకటి రోజు ఆ ఆద్య వరదాచార్యుల పాఠం నిలిపివేసి ఉంటారో ఆ విషయం కొద్దిగా అర్థం కాక వరదాచార్యులు రేపు చెప్తాను పాఠం అని నిలిపేశారు. అక్కడి నుండే వారికి అర్థం కానటువంటి పాఠం నుంచే మొదలు పెడతారు రఘుత్తమ తీర్థులు. వరదాచార్యులు వచ్చి విని ఆశ్చర్యమైపోయి సాష్టాంగ నమస్కరించి మళ్ళీ తప్పైంది అని చెప్పుకుంటారు. ఆ విధంగా రఘుత్తమ తీర్థులు తమ గ్రంథంలో దీన్ని ఉదాహరించి చెబుతారు. ఆ గురువులైన రఘువర్య తీర్థుల యొక్క అనుగ్రహము ఏమి ఉపనిషత్తుల్లో శాస్త్రంలో ఏం మాట చెబుతారు, గురువుల అనుగ్రహం ప్రధానమదేవహిత అనే సూత్రం, బ్రహ్మసూత్రము. గురువుల యొక్క అనుగ్రహం ఎంత ప్రధానము జ్ఞానానికి అనే విషయం శాస్త్రంలో చెప్పబడింది. దాన్ని నాకు అనుభవపూర్వకంగా నిరూపించిన వారు మాకు గురువర్యులు అని రఘుత్తమ తీర్థులు వారిని కొనియాడుతారు. ఈ విధంగా వారిని అనుగ్రహించిన మహానుభావులు రఘువర్య తీర్థులు. ఒకసారి తురుష్టు దండయాత్ర, ఈ రఘువర్య తీర్థుల కాలంలో ఆ మఠాన్ని ముట్టడించి సంపదను దోచుకోవాలి అని వచ్చినప్పుడు వేరే మార్గంతో వచ్చి రఘువర్య తీర్థులు ఆ రామదేవుని పెట్టెను తమ భుజం పైన వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పరిగెత్తి వెళ్ళి భీమా నదీ తీరానికి వస్తారు. వెనక సైనికులు వెంబడిస్తూ వస్తారు. రఘువర్య తీర్థులు వేరే ఏమి ఆలోచన చేయకుండా నదిలో దూకేస్తారు. ఆ ప్రవాహం గొప్ప ప్రవాహంలో ప్రవహిస్తూ ఉన్నది భీమా నది, దానిలో దూకేస్తారు. అప్పుడు ఆ భీమా నది రెండుగా చీరి వారికి మార్గం ఇస్తుంది. ఏ విధంగా ఆ కృష్ణుణ్ణి మోసేటటువంటి వసుదేవునికి యమునా నది మార్గం ఇచ్చిందో, ఆ విధంగా రాముణ్ణి మోసినటువంటి రఘువర్య తీర్థులకు భీమా నది మార్గం ఇస్తుంది. గొప్ప మహిమ. దాటి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే సైనికులు వస్తారో మళ్ళీ ప్రవాహం, భయంకరమైన ప్రవాహంలో సైనికులు కొట్టుకుని వెళ్ళిపోతారు.
అటువంటి గొప్ప మహిమ చూపిన మహానుభావులు రఘువర్యతీర్థులు. సో మహాప్రవాహిని భీమ యస్య మార్గం అదాన్ ముదా రఘువర్యో మదం దత్యా కామితార్థ ప్రదాయక అని ఆ రఘువర్యతీర్థులు అంతటి మహానుభావులు. తర్వాత అనేక గ్రంథాలను రచించారు. దానిపై ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. వారు రచించిన గ్రంథాలు ఏమిటి అనేది. అనేక స్తోత్రాలను రచించారు, టిప్పణి భాగాలను రచించారు. అటువంటి మహాగురువులు రఘువర్యతీర్థులు. వారిని స్మరిస్తే రాజ్యాధికారం లభిస్తుంది అనే మాటను చెబుతారు. వారి ప్రకోపానికి గురైతే స్థాన భ్రంశమవుతుంది, వారి అనుగ్రహానికి గురి అయితే మహారాజ్యం లభిస్తుంది అనే ఒక మాట రఘువర్యతీర్థుల గురించి చెబుతారు. ఇతరి మహానుభావులు నవవృందావన క్షేత్రంలో మూల బృందావనంలో అక్కడ బృందావన ప్రవేశం చేశారు. అటువంటి మహానుభావుల ఆరాధన ఈ విధంగా ఉత్తమ తీర్థులను అందించిన మహానుభావులు రఘువర్యతీర్థ శ్రీపాదుల వారు.